వెల్కమ్ టు యూజీసీ నెట్ తెలుగువారి అడ్డా. మనం యూజీసీ నెట్ తెలుగువారి అడ్డాలో యూనిట్ 1లో బిజినెస్ ఎథిక్స్ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉన్నాం కదా. బిజినెస్ ఎథిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో దయచేసి చూడండి. బిజినెస్ ఎథిక్స్ ఉంది, ఆ తర్వాత అది చూశాక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి రండి. ఓకే, ఇప్పుడు ఇవాళ మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, Corporate social responsibility. Corporate social responsibility means the responsibilities of a company towards people, humanities and society. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే, ఒక కంపెనీ తన ఆర్గనైజేషన్కే కాకుండా సొసైటీకి కూడా రెస్పాన్సిబుల్. అంటే సొసైటీ డెవలప్మెంట్ కోసం కూడా రెస్పాన్సిబుల్. పీపుల్కి కానీ, అంటే సొసైటీలో ఉన్న పీపుల్కి కానీ సొసైటీ కానీ రెస్పాన్సిబుల్ అని చెప్తుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ ఏ enduring commitment of the firm to act responsibility and fairly add to the economic development of the nation. ఆర్గనైజేషన్ అనే ఒక కార్పొరేషన్ ఉందనుకోండి, ఒక కంపెనీ తన యొక్క ఆర్గనైజేషన్ యొక్క డెవలప్మెంట్ కోసమే కాకుండా నేషన్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కూడా పాటుపడాలి. while enhancing the living standards and quality of life of their employees and their families along with the local public and society. నార్మల్గా మన ఎంప్లాయీస్ అంటే ఏం చేస్తాం, వాళ్ళ చేత వర్క్ చేయించుకొని మన ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం చూస్తాం. అదే కాకుండా ఎంప్లాయీస్ యొక్క డెవలప్మెంట్ కోసం, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ డెవలప్మెంట్ కోసం కూడా ఉపయోగపడాలి. వాళ్ళ ఫ్యామిలీస్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడటం ఏంటి మేడం అనొచ్చు. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు, అలాగే హౌసింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు, కాలనీస్లా కట్టి, ఇలాంటివి అనమాట. అలాగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కంపెనీ ఒక సొసైటీకి ఏ విధంగా రెస్పాన్సిబుల్, ఏ విధంగా సొసైటీ కోసం వర్క్ చేయాలి, పాటుపడాలి అంటే నేషన్ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం అయి ఉండొచ్చు, లేదా ఎంప్లాయీస్ యొక్క స్టాండర్డైజ్డ్ క్వాలిటీ లైఫ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి అయి ఉండొచ్చు, అలాగే పబ్లిక్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే పబ్లిక్ ఆటోమేటిక్గా పీపుల్ కూడా డెవలప్ అవడానికి, అంటే వాళ్ళకి అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, అన్ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, అలాగా సొసైటీలో కొన్ని, అలాగే సర్వీస్ చేయడం అనమాట. సొసైటీకి సర్వీస్ చేయడాన్ని, ఒక కంపెనీ సొసైటీ కోసం సర్వీస్ చేయడాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఓకే, మీరు అడగచ్చు, అయితే ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి రెస్పాన్సిబుల్లా మేడం అంటే లేదు. ఎవ్రీ కంపెనీ సొసైటీ కోసం మీరు డొనేట్ చేయాల్సిన అవసరం లేదు, సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఏ కంపెనీస్ రెస్పాన్సిబుల్లో ఇప్పుడు చూద్దాం. ఏ కంపెనీస్ రెస్పాన్సిబుల్ అంటే, అండర్ సెక్షన్ 135 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013, ఎనీ కంపెనీ విత్ ఏ నెట్వర్త్ ఆఫ్ ద కంపెనీ టు బీ 500 crores ఆర్ మోర్. ఏ కంపెనీ యొక్క నెట్వర్త్ అయితే 500 crores లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేయాలి కంపల్సరీగా అని ఎవరు చెప్తున్నారంటే కంపెనీస్ యాక్ట్లో చెప్తున్నారు, అండర్ సెక్షన్ 135 కింద. ఓకే, అంతేకాకుండా టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ టు బీ 1000 crores. ఏ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 1000 crores లేదా ఆర్ మోర్ అంతకన్నా ఎక్కువ ఉందో అవి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ అనేవి కంపల్సరీ చేయాలి. అంతేకాకుండా నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ టు బీ ₹5 crores ఆర్ మోర్. అంతేకాకుండా ఏం చెప్తున్నారు, ఏవైతే కంపెనీస్ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 5 crores లేదా అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి, కంపల్సరీ అవి కూడా సోషల్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీస్ని చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ది మోడల్స్ ఆఫ్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మోడల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఎథికల్ మోడల్. ఇట్ వాజ్ గివెన్ బై ఎంకే గాంధీ అంటే మహాత్మా గాంధీ గారు ఈ మోడల్ని ఇచ్చారు. అండ్ డీల్స్ విత్ ఫిలాంథ్రపికల్లీ డ్రైవెన్ యాక్టివిటీస్ ఆఫ్ ద కంపెనీ. ఫిలాంథ్రపీ అంటే ఏంటి, వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, సొసైటీ సంక్షేమం కోసం ఒక కంపెనీ ఏ విధంగా పాటుపడాలనేది ఈ ఎథికల్ మోడల్లో చెప్పారు మహాత్మా గాంధీ గారు. ఏంటనేది మనం చూద్దాం. దీని ప్రకారం ఏం చెప్తున్నారంటే, బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రస్టీషిప్ that the company is the trustee of the society and will manage the wealth of the people. ఎప్పుడు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే డొనేట్ చేయటం, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటం అదే కాదు. మహాత్మా గాంధీ గారు ఏం చెప్తున్నారు అంటే,
కంపెనీ అనేది ఒక నమ్మకదారుడిగా ఉండాలంట సొసైటీకి. నమ్మకదారుడిగా ఉండటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, చిట్ ఫండ్ కంపెనీసే చూసుకోండి. ఒక కంపెనీ ఉంది, అదేంటి మొత్తం డబ్బులన్నీ డిపాజిట్ చేసుకుని ప్రజల దగ్గర నుంచి సడన్గా లిక్విడేట్ అయిందని మూసేశారు అనుకోండి, అది మరి పీపుల్ని మోసం చేయటమే కదా. అలా కాకుండా కంపెనీ ఎప్పుడూ కూడా ట్రస్టీ వర్తి అంటే నమ్మకదారుడుగా ఉండాలి సొసైటీకి. పీపుల్ యొక్క వెల్త్ మ్యాక్సిమైజేషన్ కోసం కష్టపడాలి అని చెప్తున్నాయి. అది మహాత్మా గాంధీ గారు ఏం చెప్తున్నారంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే ఎథికల్ మోడల్ చెప్పారంటే. ఎథిక్స్ అంటే ఏంటి? నైతిక విలువలు. అంటే ఒక కంపెనీ ఎప్పుడూ నైతికంగా ప్రవర్తించాలి సొసైటీ పట్ల అని చెప్పారనమాట. నెక్స్ట్ మోడల్ ఏంటంటే స్టాటిస్ట్ మోడల్. ఇట్ వాజ్ గివెన్ బై జవహర్లాల్ నెహ్రూ గారు ఈ స్టాటిస్ట్ మోడల్ అనేది ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే ఆఫ్టర్ ద మిక్స్డ్ ఎకానమీ ఫ్రేమ్వర్క్ వాజ్ అడాప్టెడ్ బై ద ఇండియన్ ఎకానమీ దెర్ వాజ్ ఎ గ్రోత్ ఆఫ్ పియూస్ అంటే పబ్లిక్ యూనిట్స్. ఎప్పుడైతే మనం మిక్స్డ్ ఎకానమీని ఎస్టాబ్లిష్ చేసామో అప్పటి నుంచి ఇండియన్ ఎకానమీలో గ్రోత్ అన్నది స్టార్ట్ అయ్యింది. అయితే the statist model deals with responsibility of state to contribute to SR activities by incorporating them in their enterprises. ఏ విధంగా మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ అనేవి చేయాలంటే కంపెనీ వాళ్ళ యొక్క ఎంటర్ప్రైజ్లో, వాళ్ళ యొక్క కంపెనీ యొక్క డీలింగ్స్లో ప్రజల్ని ఇన్కార్పొరేట్ అంటే ఏంటి? ప్రజల్ని ఎలా ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది ఒక కంపెనీ? ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా. ఆ విధంగా మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కంపెనీ యాక్టివిటీస్ చేయాలి అన్నమాట. నెక్స్ట్ వన్ లిబరల్ మోడల్. ఇట్ వాజ్ ప్రొపౌండెడ్ బై మిల్టన్ ఫ్రైడ్మన్ అనేవారు ఈ మోడల్ని ఇచ్చారు. హీ సెడ్ దట్ బిజినెస్ ఇన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద షేర్ హోల్డర్స్. ఆయన ప్రకారం ఏం చెప్తున్నారంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ అంటే ఎప్పుడు షేర్ హోల్డర్స్ పట్ల మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. షేర్ హోల్డర్స్ అంటే కంపెనీ యొక్క షేర్స్లో హోల్డింగ్ ఉన్నవాళ్ళు, షేర్స్లో ఓకే మన యొక్క ప్రాఫిట్లో షేర్ ఉన్నవాళ్ళు, మన దగ్గర ఇన్వెస్టర్స్ అనమాట, మనకి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మన కంపెనీలో, అలాంటి వాళ్ళ పట్ల మనం ఎప్పుడూ డ్యూటీఫుల్గా రెస్పాన్సిబుల్గా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ద ఆర్గనైజేషన్ మస్ట్ ఒబే ద రూల్స్ అండ్ లాస్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఆపరేట్ అండ్ క్రియేట్ వెల్త్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్. అంటే షేర్ హోల్డర్స్ యొక్క వెల్త్ మ్యాక్సిమైజేషన్ కోసం కంపెనీ అనేది పాటుపడాలి అని చెప్తున్నారు. ఓకే, అంతేకాకుండా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు చార్జ్ ట్యాక్సెస్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద ఇన్కమ్ టు ద సొసైటీ. మనం ఏం చేయాలి అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ మీద మనం ట్యాక్సెస్ కడతాం కదా, ఆ ట్యాక్సెస్ అనేవి ఇన్కమ్, ఆ ట్యాక్సెస్ అనేవి ఏంటి? ప్రజలకు ఒక ఇన్కమే కదా. ఆ ట్యాక్సెస్ కట్టి ఒక సొసైటీకి ఒక ఇన్కమ్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే లిబరల్ మోడల్ మొత్తం షేర్ హోల్డర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీద ఆధారపడి ఉంది. అంటే షేర్ హోల్డర్స్ని జాగ్రత్తగా చూసుకోవటం, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ వెల్త్ మ్యాక్సిమైజేషన్ అనేది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది లిబరల్ మోడల్. ఓకే, నెక్స్ట్ వన్ స్టేక్ హోల్డర్ మోడల్. ఇట్ వాజ్ గివెన్ బై ఆర్ ఎడ్వర్డ్ అనే ఆయన ఈ మోడల్ని ఇచ్చారు. దాని ప్రకారం సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ మోడల్ ఆఫ్ సిఎస్ఆర్ విచ్ క్రియేట్స్ ఏ లాయల్ బాండ్ విత్ ఎంప్లాయీస్, సప్లైస్, కస్టమర్స్ అండ్ ఇన్వెస్టర్స్. అంటే మనం స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఎవరైతే రోల్ పార్టిసిపేట్ చేస్తారో, ప్రతి ఒక్కరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్, కస్టమర్స్, సప్లయర్స్, ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ అనమాట. వాళ్ళ యొక్క లాయల్టీ కోసం మనం పాటుపడాలి. ఓకే, వాళ్ళకి విధేయులుగా ఉండాలి. లాయల్ అంటే ఏంటి? విధేయత. వాళ్ళకి మనం ఎప్పుడు విధేయతగా ఉండాలి. ఎంప్లాయీస్కి ఎలా విధేయతగా ఉంటాం మనం? వాళ్ళకి సరైన టైంలో శాలరీస్ పే చేయటం, బోనస్లు పే చేయటం, ఇలా. సప్లయర్స్కి ఎలా అంటే ఒక స్టాండర్డ్గా వాళ్ళని మెయింటైన్ చేయటం. కస్టమర్స్కి ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయటం, సరైన క్వాలిటీ మెయింటైన్ చేయటం ద్వారా మనం వాళ్ళకి లాయల్గా ఉండొచ్చు. అలాగే ఇన్వెస్టర్స్ అంటే మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అంటే షేర్ హోల్డర్స్. మనకి వాళ్ళ ఎర్నింగ్స్ అనేవి ఎక్కువ ఇవ్వటం, వాళ్ళ వెల్త్ మ్యాక్సిమైజేషన్ కోసం మనం పాటుపడటం. ఈ విధంగా మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చేయాలి అని చెప్తున్నారు. దస్ ఇన్ రిటర్న్ గివ్స్ కమర్షియల్ సస్టైనబిలిటీ, లాయల్టీ అండ్ సక్సెస్. ఆ విధంగా మనకేం వస్తుంది అంటే
కమర్షియల్ సస్టైనబిలిటీ అంటే మనకి ఆర్థికంగా ఎదుగుదల, లాయల్టీ, అలాగే వాళ్ళు మనకు విధేయంగా, ఎంప్లాయీస్కి మనం విధేయంగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మన ఆర్గనైజేషన్ పట్ల విధేయతగా ఉంటారు. అంతేకాకుండా మనకి సక్సెస్, ఆర్గనైజేషన్ అనేది అన్ని విధాలుగా సక్సెస్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇది క్యారల్స్ పిరమిడ్ మోడల్. ఓకే, క్యారల్స్ పిరమిడ్ మోడల్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఇట్ ఈజ్ ఏ సింపుల్ మోడల్ ఇన్ దేర్ షేప్ ఆఫ్ పిరమిడ్. క్యారల్ అనే ఆయన ఏం చెప్పారంటే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఒక పిరమిడ్ రూపంలో చూపించారు. ఓకే, ఒక పిరమిడ్ రూపంలో చూపించి ఏం చెప్పారు అంటే చూడండి, ద బేస్ ఆఫ్ ద పిరమిడ్ ఈజ్ బిల్ట్ ఆన్ ప్రాఫిట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ఎర్న్ ప్రాఫిట్. అసలు ఆర్గనైజేషన్ ఫస్ట్ ఏం చేయాలి అంటే దాని బేస్ ఏంటంటే ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి. ఎర్న్ చేశాక ఏం చేయాలి? ద సెకండ్ లేయర్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ద కంపెనీస్ కంప్లై విత్ రూల్స్ అండ్ లా. రూల్స్ అండ్ లాస్ అంటే ట్యాక్సెస్ కట్టడం, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వన్, ద థర్డ్ లేయర్ ఈజ్ టు పర్ఫార్మ్ ఎథికల్ డ్యూటీస్. ఎథికల్ డ్యూటీస్ అంటే చెప్పాను కదా, నైతిక విలువల్ని పాటించాలి. ఓకే, నెక్స్ట్ వన్, టాప్ లేయర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాప్ లేయర్ ఏంటంటే, లాస్ట్ లేయర్ ఏంటంటే టాప్ లేయర్, ఇది లాస్ట్ అనమాట, ఇది ఫస్ట్. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఇందులో ఎగ్జామ్లో అడుగుతున్నాడు యూజీసీ నెట్లో ఏంటంటే ద ఫస్ట్ లేయర్ ఆఫ్ ద క్యారల్స్ పిరమిడ్ మోడల్ అని అడుగుతున్నాడు. అడిగితే వెంటనే ఏమనాలి, ఫస్ట్ లేయర్ ఇది కాదు, ఫిలాంథ్రపీ కాదు, ప్రాఫిట్. ఓకే, అది గుర్తుంచుకోండి. లాస్ట్ అండ్ టాప్ లేయర్ ఏంటి అంటే ఫిలాంథ్రపీ. ఫిలాంథ్రపీ అంటే ఏంటి? సొసైటీ యొక్క వెల్ఫేర్, సంక్షేమం కోసం పాటుపడటం. అంటే సొసైటీ సంక్షేమం కోసం పాటుపడటం అంటే చెప్పాను కదా, వాళ్ళ యొక్క అన్ఎంప్లాయ్మెంట్కి మనం అలాగే డొనేట్ చేయటం, ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి ఫుడ్కి డొనేట్ చేయడం, ఇవన్నీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తాయన్నమాట. ఓకేనా, ఇంతటితో మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.